హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2 ఎపిసోడ్ 3 యొక్క బ్రేక్ డౌన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎపిసోడ్ని ఓపెన్ చేస్తే మనకి ప్రీవియస్ సీజన్లో చూసిన సీన్తో ఓపెన్ చేస్తారు. ఎలెండిల్ తన సన్ హార్స్ అయిన బెరెక్ వాళ్ళ మాట వినట్లే అని ఆ హార్స్ని రిలీజ్ చేసేస్తాడు. అలా పరిగెత్తిన ఆ హార్స్ ఒక గ్రూప్ ఆఫ్ ఆర్క్స్ని కన్ఫరెంట్ అవుతుంది. వాళ్ళ నుంచి కూడా ఎస్కేప్ అయ్యి బ్లాక్ ఫారెస్ట్లోకి వెళ్తుంది. అలా ఫారెస్ట్లోకి వెళ్ళిన బెరెక్ స్పైడర్ వెబ్స్, జైంట్ స్పైడర్స్ ఉన్న కేవ్లో ఇసిల్డోర్ని కనిపెడుతుంది. ఈ సీన్ చూసినప్పుడు నాకు మ్యాండలోరియన్లో స్పైడర్స్ అటాక్ చేసే సీన్ గుర్తొచ్చింది. ఈ స్పైడర్స్ అనేవి మేబీ ద హాబిట్, ద డెస్టలేషన్ ఆఫ్ స్మాగ్లో చూసిన స్పైడర్స్ ఫ్యామిలీకి చెందినవే అయ్యుండొచ్చు. మొత్తానికి ఇద్దరు ఆ కేవ్ నుంచి, ఆ జైంట్ స్పైడర్స్ నుంచి ఎస్కేప్ అయితే అవుతారు. దారిలో చనిపోయి పడున్న ఒక డెడ్ న్యూమనర్ సోల్జర్ యొక్క ఆర్మర్ అండ్ షూస్ని తీసుకుని వేసుకుంటాడు. అలా జర్నీని కంటిన్యూ చేస్తున్న ఇసిల్డోర్ని ఒక గర్ల్ మీట్ అవుతుంది. ఈమె నేమ్ వచ్చేసి ఈస్ట్రిడ్. ఒక మ్యాప్ని చూసి న్యూమనోరియన్ పోర్ట్ అయిన పెలగిర్కి స్టార్ట్ అవుతారు. ఈమె ఇసిల్డోర్ వైఫ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఆబ్వియస్లీ ఇసిల్డోర్కి ఒక బేబీ బాయ్ పుట్టాలి. అలా వెళ్తున్న వీళ్ళు ఒక ఇంజూర్డ్ గైగా నటిస్తున్న ఒక అడార్ ఫాలోవర్ వేసిన ట్రాప్లో పడి హార్స్ని, ఫుడ్ని లూజ్ అయిపోతారు. కరెక్ట్ మూమెంట్కి అటుగా పోతున్న అరెండోర్ వచ్చి సేవ్ చేస్తాడు. ఆ నెక్స్ట్ మనకి ఇబ్రాహిం ఫ్యూనరల్ని చూపిస్తారు. ఈమె ఆర్క్స్ యారోస్లో ఉన్న డార్క్ పాయిజన్ వలన చనిపోయిందని తెలుస్తుంది. అది అయిపోయాక ఇసిల్డోర్ తన హార్స్ని కనిపెట్టడానికి హెల్ప్ చేస్తా అంటూ థియో మాట్లాడతాడు. సోరన్ని సర్వ్ చేసే విచ్ కింగ్గా మారబోయే థియో ఒకవైపు అయితే, ఎవడి బ్లడ్ నుంచి వచ్చిన హ్యూమన్ సోరాన్ని చంపుతాడో ఆ ఇసిల్డోర్ ఒకవైపు. వీళ్ళ డ్యూయో ప్రెజెన్స్ బాగుంటుంది. ఆ రోజు నైట్కి ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నట్టే థియో అండ్ ఇసిల్డోర్ కలిసి తన హార్స్ని తెచ్చుకోవడానికి వెళ్తారు. అండ్ ఇక్కడే రివీల్ అవుద్ది ఈస్ట్రిడ్ నెక్ పైన అడార్ బ్రాండ్ ఉంటుంది అని. దట్ మీన్స్ ఆమె కూడా అడార్ సర్వెంట్ అన్నట్టు. ఆమె అక్కడే మంటల్లో మండుతున్న ఒక నైఫ్ని ఆ సింబల్ పైన అంటించేసుకుంటుంది, తన ఐడెంటిటీ తెలియకుండా ఉండటం కోసం. ఇసిల్డోర్ తన హార్స్ని తెచ్చుకుంటాడు. బట్ థియో అక్కడున్న వైల్డింగ్స్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుండగా ఎవరో వాళ్ళని అటాక్ చేస్తారు. ఇది ఎవరు అనేది ఇప్పుడు ఇంకా మనకు తెలీదు, మేబీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూడొచ్చు. ఆ నెక్స్ట్ మనకి కింగ్ టార్ పలంటీర్ యొక్క ఫ్యూనరల్ని చూపిస్తారు. అక్కడ ఎలెండిల్ డాటర్ అయిన ఎరియన్ తన బ్రదర్ చావుకి కారణం మిరెల్ అని ఫీల్ అవుతున్నట్టు అర్థమవుద్ది. ఆమె మాత్రమే కాదు, మొత్తం కింగ్డమ్ అంతా కూడా వెళ్ళిన వార్ యొక్క డిస్ట్రక్షన్లో భాగంగా చనిపోయిన డెడ్ సోల్జర్స్ యొక్క మదర్స్ కూడా అదే ఫీల్ అవుతున్నారని అర్థమవుతుంది. లాస్ట్ సీజన్లో చూపించినట్టు మిరెల్ బ్లైండ్ అయిపోద్ది. ఒక ఆమె మిరెల్ దగ్గరికి వచ్చి స్లాబ్ చేస్తుంది, బ్యాటిల్లో తన సన్ చనిపోయాడు అంటూ. బట్ మిరెల్ తిరిగి కోప్పడకుండా చాలా కైండ్గా ఆమెని ఓదార్స్తుంది. ఆ నెక్స్ట్ మనకి గౌన్ కలర్ సెలెక్ట్ చేయమంటూ వచ్చిన ఫారజాన్కి కనిపించకుండా ఒక బ్రేస్లెట్ని మిరెల్ దాచిపెడుతున్నట్టు మనం చూడొచ్చు. అతను వెళ్ళిపోయాక ఆ బ్రేస్లెట్ని ఒక కీలా కన్వర్ట్ చేసి పెలంటీర్ ఛాంబర్స్లోకి వెళ్తుంది. బట్ అది అక్కడ ఉండదు, ఎరిన్ అది దొంగలిస్తుంది. ఆ నెక్స్ట్ డే కారనేషన్లో మిరెల్కి అగెయిన్స్ట్గా ఆమె ఒక ఎల్ఫ్ ఇన్వెన్షన్ అయిన ఈ పెలంటీర్ ప్రొఫెసీని నమ్మి మన బ్రదర్స్ ఫాదర్స్ని బలి తీసుకుంది అంటూ అందరూ చూస్తుండగానే ఆ పెలంటీర్ని క్రౌడ్ మధ్యలోకి విసిరేస్తుంది. ఇక్కడే ఫారజన్ అక్కడున్న క్రౌడ్ని మ్యానిపులేట్ చేయడానికి గాను ఎల్ఫ్స్ ఆర్టిక్రాఫ్ట్స్ని న్యూమెనారియన్స్ నమ్మరు అంటూ మాట్లాడుతూ ఉండగా అక్కడికి ఒక జాయింట్ ఈగల్ వస్తుంది. బెల్జగర్ అనే కింగ్ ఫారజన్ కోసమే వచ్చింది. ఆ న్యూ కింగ్ ఫారజన్ని అరవగా క్రౌడ్ కూడా యాక్సెప్ట్ చేసేస్తారు. ఇలా ఫ్యూనరల్కి ఈగల్ రావటం అనేది చాలా రేర్ అండ్ ఆస్పీషియస్ అక్కరెన్స్ అనమాట. సో ఆ సర్ప్రైజ్లో ఫారజన్ని యాక్సెప్ట్ చేసేస్తారు అన్నట్టు. కట్ చేస్తే ఆర్క్ క్యాంప్లో అడార్ సౌరన్ ఇక్కడ లేడు అనే మ్యాటర్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలంటూ మాట్లాడుతుండగా అక్కడికి ఒక బిగ్ హిల్ ట్రోల్ వస్తుంది. దీని నేమ్ వచ్చేసి డామ్రోడ్ ఆఫ్ ద ఎరెడ్ మిత్రిన్ అని అంటాడు. ఆ నెక్స్ట్ మనకి ఎరెజియన్లో కెలిబ్రింబర్ డ్యూరిన్ అండ్ డిసాకి రింగ్స్ ఆఫ్ పవర్ రూపంలో తన సపోర్ట్ ఇస్తున్నట్టు చెప్తాడు. ఈ రింగ్స్ లిండన్ ట్రీని హీల్ చేసినట్టే మీ మౌంటైన్ని కూడా హీల్ చేస్తాయని చెప్తాడు. అన్నటార్ని నువ్వెవరు, ఎల్రాండ్ నాకు ఎప్పుడు నీ గురించి మెన్షన్ చేయలేదే అని అనగా, బట్ నా దగ్గర నీ గురించి మెన్షన్ చేశాడు అంటూ డ్యూరిన్ ఫోర్ డ్వార్స్ అందరిలోకెల్లా తెలివైనోడని చెప్పాడు అంటాడు. ఈ పొగడ్తలు అనేవి ఎల్స్కి పనికి వస్తాయేమో, కానీ డ్వార్స్కి పనికిరావు. డ్యూరిన్కేమో డౌట్ వస్తుంది, ఎల్రాండ్ నా గురించి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా చెప్పడు అని. మనకి డ్వార్స్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక కెలిబ్రింబోర్ని మరింత మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తాడు. గిల్గలాడ్ ఇలాంటి రింగ్స్ ఆఫ్ పవర్స్ అనేవి వీల్ చేయడానికి డ్వార్స్ అర్హులు కాదని ఫీల్ అవుతున్నాడు. సో ఇక ఎటువంటి రింగ్స్ని కూడా ఫోర్జ్ చేయకూడదు అని ఫీల్ అవుతున్నాడు అని అనగా కెలిబ్రింబోర్కి అది నచ్చగా గిల్గలాడ్కి అబద్ధం చెప్తూ లిండన్కి ఒక లెటర్ని పంపిస్తాడు, తన ఫోర్జ్ని క్లోజ్ చేస్తున్నట్టు. ఆ నెక్స్ట్ మనకి ఈ రింగ్స్ గురించి డ్యూరిన్ ఫాదర్కి తెలియాలంటూ దిశ చెప్పగా డ్యూరిన్ కూడా తన ఫాదర్ లాగానే చాలా స్టబర్న్ అని అర్థమవుతుంది. అయినప్పటికీ వెళ్తాడు తన ఫాదర్ని మీట్ అవడానికి. అప్పుడే కసాడ్ డూమ్లో పరిస్థితులు బాగోక పంటలు పండగ
ఫుడ్ మర్చెంట్స్ రిక్వెస్ట్ మేరకు రాయల్ గ్రెయిన్ రిజర్వ్స్ని ఓపెన్ చేయడానికి ఒప్పుకుంటాడు కింగ్. అప్పుడే అక్కడికి వచ్చిన డ్యూరిన్ అపాలజైజ్ చేసి రింగ్స్ గురించి చెప్తాడు. డ్యూరిన్ అంటాడు, నాకెందుకో అంత ట్రస్టబుల్ లాజిక్లా అనిపించట్లే అని కూడా మెన్షన్ చేస్తాడు. కట్ చేస్తే డ్యూరిన్ ట్రీ కెలిబ్రింబోర్కి మిథడ్రిల్ని ఇస్తాడు అండ్ అది కెలిబ్రింబోర్ నుంచి తీసుకుని ఐస్ క్లోజ్ చేసి ఒక ఫ్యూ సెకండ్స్ మోల్టన్ గోల్డ్లోకి విసిరేస్తాడు. అనటార్ చేతుల మీదుగా మిథడ్రిల్ అనేది ఆ గోల్డ్లోకి యాడ్ చేయడం వలన ఆ రింగ్స్ పైన తన ఆధిపత్యం కూడా ఉంటుంది అన్నట్టు. అండ్ యా, అక్కడతో ఎపిసోడ్ని అయితే క్లోజ్ చేశారు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ అవర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.